హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కెరీర్ గ్రో సొల్యూషన్స్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మనకి హెచ్ఆర్కి రెజ్యూమ్ పంపిస్తే చాలండి, అలాగే వెంటనే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడే మీరు జాయిన్ అవ్వచ్చు అప్లై చేయగానే. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి అవకాశాన్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే కెరీర్ గ్రో సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి కోలార్ కర్ణాటక ఇండియాలో ఉంటుందన్నమాట. సో కోలార్ కర్ణాటకలో ఉంటుంది. సో 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు వరకు 19 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు వరకు 19 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీళ్ళైతే అర్జెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్. సో మీరైతే అర్జెంటుగా జాయిన్ అయ్యేవారు కావాలన్నమాట. వెంటనే జాయిన్ అయ్యేవారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 200K పర్ ఇయర్. సో 12.3M పర్ ఇయర్ అనేది వస్తుందన్నమాట. సో మనకైతే స్టార్టింగ్ కాబట్టి మీకైతే డైరెక్ట్గా 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పడం జరిగింది thumbnail-లో. సో మీరు చూడొచ్చు. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. ఇది ఫుల్ టైం వర్క్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎలా అప్లై చేయాలో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇక లేట్ చేయకుండా జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో స్కిల్స్ వచ్చేసరికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే నెక్స్ట్ టీం వర్క్ అనేది బిల్డ్ చేసే విధంగా ఉండాలి. అలాగే అడాప్టబిలిటీ ఉండాలి. అలాగే టైం మేనేజ్మెంట్ ఉండాలి. అలాగే అటెన్షన్ టు డీటెయిల్, అంటే ప్రతిదీ కూడా మీరు విశ్లేషణ చేసే స్కిల్ అనేది ఉండాలి. అలాగే టెక్నికల్ స్కిల్ అనమాట. అలాగే కస్టమర్ సర్వీస్ స్కిల్ కూడా మీకు ఉండాలి అనమాట. సో ఈ స్కిల్స్ ఉంటే వీళ్ళైతే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అర్జెంట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకైతే ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలంటే ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ నీడ్ టు బి ఫిల్డ్ ప్రాంప్ట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో కంపల్సరిగా ఇవైతే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. జాబ్ రోల్ వచ్చేసరికి మీకు FCC కన్సల్టెంట్స్గా మీరు అయితే FCCS కన్సల్టెంట్స్గా వర్క్ అయితే చేయాలి. సో దీనికైతే మీకు వర్క్ చేయాలంటే దీనికి ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. కానీ దీని యొక్క లింక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీని యొక్క లింక్ కూడా మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడికి వెళ్ళి మీరు ఓపెన్ చేయగానే ఈ పేజీ అనేది వస్తుంది. సో మీరు ఈ అప్లై హియర్ అనేసి ఉంది కదా, సో ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ కొన్ని లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది జాబ్ రోల్స్తో సహా, అవి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడైతే సెకండ్ వన్ వచ్చేసరికి సీనియర్ డేటా సైంటిస్ట్ జనరల్ AI అనేసి ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి జాబ్ రోల్ వచ్చేసరికి టెక్నికల్ ప్రాజెక్ట్ లీడ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే జాబ్ రోల్ వచ్చేసరికి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా చూడొచ్చు. సో మీకు జాబ్ రోల్ వచ్చేసరికి సక్సెస్ మేనేజర్, ఇది కూడా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ రోల్ వచ్చేసరికి సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీని యొక్క లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ జాబ్ రోల్, నెక్స్ట్ జాబ్ రోల్, సో దాని యొక్క లింక్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్ అన్నిటిలో కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటారో అటువంటి వారు
ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెండ్ టు CV టు HR@careergrowsolutions.com మీరైతే డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ని పంపించవచ్చు అనమాట. సో దీంట్లో అయితే మీకైతే సింపుల్ వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మీకు ఆల్రెడీ స్కిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కూడా చూడొచ్చు, ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, టీమ్ వర్క్, అడాప్టబిలిటీ, టైం మేనేజ్మెంట్, అటెండెన్స్ టు డీటెయిల్, టెక్నికల్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్, ఇవన్నీ కూడా మీకు పైన మెన్షన్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో
ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.